జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ జరిగేది నష్టమే, లాభం లేదు. రైతులు లాభం చేస్తామని ప్రజలకు చెబుతున్నాడు కానీ ఆయన తీసుకెళ్లి అవారా జనాన్ని తీసుకెళ్లి అక్కడ ఉపయోగం లేని పనులు చేసి వస్తున్నాడు. నిజాన్ని అబద్ధాలు చేస్తానికి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మామూలుగా ఇక్కడ బడ్డీ కోర్టుల దగ్గర అక్కడ ఇక్కడ మామూలుగా నిజాన్ని అబద్ధం చేసి జనాలను నమ్మించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒక్క ఛాన్స్ తో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఒక్క ఛాన్సే ఇక ఆఖరి ఛాన్స్ అయిపోయింది అతనికి. అతని జీవితాంతం ఇక ట్రై చేసినా గానీ అతను ముఖ్యమంత్రి అవ్వలేడు. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఇక బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనలకు వెళ్తున్నా లేకపోతే ఏ ఓదార్పుకి వెళ్తున్నా ఆయన నిన్న కూడా పొగాకు రైతులను పరామర్శిస్తున్నా అని చెప్పి వెళ్ళారు. ఆయన చూశారు జన సమీకరణ కానీ అదంతా పొగాకు బేళ్లు దొక్కేసి ఉన్నది కూడా నష్టపోయే పరిస్థితి. కానీ ప్రభుత్వం మీద పదే పదే విమర్శలు. ఆయన ఏం చేసినా కూడా ఎలా చూడాలి సార్? ఆయన చెప్పేవి వాస్తవాలు అనుకుంటున్నారు జనాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ జరిగేది నష్టమే, లాభం లేదు. రైతులు లాభం చేస్తామని ప్రజలకు చెబుతున్నాడు కానీ ఆయన తీసుకెళ్లి అవారా జనాన్ని తీసుకెళ్లి అక్కడ ఉపయోగం లేని పనులు చేసి వస్తున్నాడు అంతే. ఇప్పుడు చనిపోయిన వాడిని పరామర్శిస్తారా, చంపిన వాడిని పరామర్శిస్తారా? సరైన రాజకీయ నాయకుడు అయితే ముందు ఇతను పరామర్శించి తర్వాత అతని దగ్గరికి వెళ్ళాలి. అతను నీ సొంత బిడ్డ అయినా సరే. 40 ఏళ్ళు అయినా అసలు ఆయన వయసు అయిపోయింది, ఏదో గొర్రెల కాపరి, ఆయన పట్టించుకోవసరం లేదు. ఈ పిల్లడు అయితే 18 సంవత్సరాల పిల్లలు. మనము పనికిరాని ముసలోడిని కూడా ఆఖరి నిమిషం వరకు 10 లక్షలు అయినా ఖర్చు పెట్టి బతికేయాలని చూస్తాం. ఆయన ఎవడో పనికిరాడు 40 ఏళ్ళు అంటాకి, ఈయనకి 40 ఏళ్ళు వచ్చినాయి, ఈయన పనికిరాడుగా మనకి. కుటుంబానికి అతను పెద్ద కాపరైనంత మాత్రాన ఆయన ప్రాణం తీసేయాలి. ఇప్పుడు అతనికి ఎంత వయసు పిల్లలు ఉన్నారు చెప్పమానండి. ఇప్పుడు చనిపోయిన అతనికి 5-6 ఏళ్ళు వయసు పిల్లలు ఉన్నారు. ఆయన ముసలాడు ఎట్ట అవుతాడు? నీ కూతుర్లే ఇంకా పెద్దోళ్ళు, నీ కూతుర్లే ఇంకా డిగ్రీలు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన ముసలాడు అంటున్నావు. అదే మళ్ళీ మనం వస్తే వీళ్ళందరికీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలి, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మనం వస్తున్నాం, మన ప్రభుత్వం. ఎవడైనా అనే మాట అది. 3 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూకుని రూపాయికి పనికిరాని వాడు కూడా ఆడమ్మ చంద్రబాబు అంటాడు, ఆడమ్మ జగన్ అంటాడు. అది అంతవరకే కానీ అపోయేది కాదు. అది సంస్కారం లేని మాటలు. ఈ రోజున ఏం చేసినా మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ మా వల్లే వచ్చింది అన్నాడు. అదేమంటే ఇప్పుడు పోలవరం కూడా అసలు మేము కొంత పనులు పూర్తి చేసాం, దానివల్లే పోలవరం కూడా పూర్తి. అంటే జనాలు ఏం చెప్పినా నమ్ముతారు అని ఆయన ఉద్దేశం. అబద్ధం అని తేలిపోతుందిగా. ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధం అని పూసగుచ్చినట్టు తెలిసిపోతుంది. ఆయన చెప్పుకుని ఆయన మోసపోతున్నాడు. ఎవరి జనాన్ని మోసం చేద్దామని వస్తున్నాడు, ఆయనే మోసపోతున్నాడు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడటం కానీ లేకపోతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీరు, ఈరోజు స్కూళ్ళలో పిల్లల భోజనం కానివ్వండి, చదువులు కానివ్వండి, ఇంత మార్పు తీసుకొస్తున్నా కూడా పదే పదే పునరుద్ధరణంటే జనాలు నమ్ముతారా సార్? ఇప్పుడు మంచి జరిగేది చెడు జరిగేది జనాలకి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసే కింద స్థాయి ఆఫీసర్లు ఉన్నారు చూడు, వీళ్ళు గవర్నమెంట్కి సహకరించట్లా. వీళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. అది వాళ్ళేమో పూర్తిగా చేయమంటున్నారు, వీళ్ళు సగం చేసి జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా గవర్నమెంట్ తెలుసుకోవాలి. పరిపాలన అయితే ఈ 2 ఏళ్లలో వాళ్ళు 50% మార్పు ఉంది పరిపాలనలో. కుల రాజకీయాలను కూడా రెచ్చగొట్టి అదేమంటే కాపు కమ్మ అసలు ఇంతకు ముందు ఎక్కడైనా ఎవరైనా ఇదంతా ఈ కుల రాజకీయాలు అనేది ఆ ప్రశాంత్ కిషోర్ అనేవాడు సృష్టించిన సృష్టి అన్నమాట. వీళ్ళకి ఎక్కిచ్చాడు అనమాట. మామూలుగా కులాలను విడగొడితే ఒక్కొక్క కులం ఏ కులం ఆ కులం వాళ్ళకి దూరం అయితే కనుక వీళ్ళకి దగ్గర అవుతారేమో అని వీళ్ళ భ్రమ. అవును, అది మామూలుగా జనాలు ఇదివరకు రోజుల్లో లేరు, వాళ్ళు తెలుసుకున్నారు. చాలా ఎక్కువగా తెలుసుకున్నారు. రాజకీయ నాయకులు అంటే కూడా ఓటర్ ఎక్కువగా జ్ఞానంతో ఉన్నాడు. ఈ 2 ఏళ్లలో మార్పు వచ్చిందంటారు? మార్పు పూర్తిగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నాడు, ఆయన శక్తి మేర కష్టపడుతున్నాడు. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, దాంట్లో అనుమానం ఏమి లేదు. మా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 2 టర్ములు గెలుస్తుంది అనేది మా ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పరామర్శ అంటున్నారు, జన సమీకరణ అసలు ఉధృతంగా జనాలు వస్తున్నారు. అదేమంటే అదంతా ఆయనకి బలం, జనబలం అంటున్నారు. అసలు వెళ్ళిన దగ్గర అయినా కనీసం ఆయన ఏ పని మీద వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏమైనా చూస్తున్నారా? లేకపోతే కేవలం అక్కడ వెళ్ళి రాజకీయ విమర్శలు, లేకపోతే మేము వచ్చాక మీ సంగతి తెలుస్తాం, ఇది ఎంతవరకు సమంజసం? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు
విధ్వంసకర పరిపాలన చేసి ఈ రోజు నీతులు చెబుతానికి రోడ్ షోలు చేస్తున్నాడు. అతను ఆ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఒక రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, బటన్ నొక్కాను అన్నాడు, డబ్బులు వేసాను అన్నాడు. ఆ మాత్రం దానికి అతనే ముఖ్యమంత్రి అవ్వవసరలా. ఇక్కడ మామూలుగా రిక్షా దొక్కునేవాడైనా కానీ ఆ సీట్లో కూర్చోబెడితే బటన్ నొక్కితే డబ్బులు పడతాయి. అతని పరిపాలన అతను ఎన్నుకుంది దేనికి? రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు, నలుగురికి ఉద్యోగాలు ఇస్తారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడు ముఖ్యమంత్రి. ఆ లక్షణాలు అతనిలో ఏమాత్రం లేవు. చంద్రబాబు నాయుడుకి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ వరల్డ్ మొత్తం మెచ్చుకుంటున్నారు ఆయన్ని. ఇతను అనేవాడు విధ్వంసకర పరిపాలన, విధ్వంసం చేశాడు, సర్వనాశనం చేశాడు, రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చేసేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ముఖ్యమంత్రి మీద పెట్టాడు అన్నమాట. ఈయన ఇదన్నిటినీ కూలదోసుకొత్తానికి బోల్డ్ శ్రమ పడుతున్నాడు. ఎక్కడో చాట ఏదో ఒక తిప్పలు పడి కంపెనీలు తీసుకొస్తున్నాడో ఏం తీసుకొస్తున్నాడో, ఉద్యోగాల కల్పనకి బాబు కొడుకులు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు పడరాని పాటలు పడుతున్నారు. అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, తిండి తినక తిప్పలు లేక మామూలుగా అచ్చంగా దేశం కోసమే వీళ్ళు తిరుగుతున్నారు. తిరిగి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎంత చేస్తున్నా కూడా ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు నేనే భూములు సమీకరించిందని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అదేమంటే అంతకుముందు అరసలార్మిట్టలో ఆయన నా దగ్గరికి వచ్చి నేను చెప్తేనే అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడని చెప్పి అంటాడు. లేకపోతే రేపు పోలవరం కూడా మేమే పూర్తి చేసాము చాలా వరకు అని చెప్పి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చాడు. నిజాన్ని అబద్ధాలు చేయడానికి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మామూలుగా ఇక్కడ బడ్డీ కోర్టుల దగ్గర అక్కడ ఇక్కడ మామూలుగా లేనిపోయిన అపోహలు మామూలుగా కల్పించి ఆ నిజాన్ని అబద్ధం చేసి జనాలను నమ్మించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒక్క ఛాన్స్తో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఒక్క ఛాన్సే ఇక ఆఖరి ఛాన్స్ అయిపోయింది అతనికి. అతని జీవితాంతం ఇక ట్రై చేసినా కానీ అతను ముఖ్యమంత్రి అవ్వలేడు. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఇక బంగాళాఖాతంలో కలిసిపోతామే. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దీనికి అవకాశమే లేదు. విమర్శలు అంటే రాజకీయ ఖచ్చితంగా మీరు వచ్చి దాన్ని ఆధారాలతో చూపించాలి. ఈరోజు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించాలంటే ఆధారాలు ఉండవు. అదేమంటే యువతంతా కూడా తిరగబడుతున్నారు, ఏదో విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ధర్నాలు చేస్తున్నారంటారు. వీళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా కేవలం ఈ ఎంతవరకు సమంజసం? అసలు విద్యార్థులే లేరు దాంట్లో. ఆ ధర్నాల్లో కానీ ఆ యాజిటేషన్లో కానీ విద్యార్థులే లేరు. గంజాయి బ్యాచ్ ఆ ధర్నాల్లో విద్యార్థులే లేరు. గంజాయి బ్యాచ్, తాగుబోతు బ్యాచ్, పేడు బ్యాచ్, మామూలుగా డబ్బులు ఇచ్చి క్వార్టర్ చేసాను పలావ్ ప్యాకెట్ ఇచ్చి తీసుకెళ్ళిన బ్యాచ్ వాళ్ళు అక్కడ ఏదన్నా ఈ జనాల్లో దొరికితే ఆ డబ్బులు లాక్కోవటం, గొలుసులు లాక్కోవటం, ఇదంతా విధ్వంసకరం చేస్తున్నారు. కానీ అతనికే బ్యాట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడికే. ఆ రోజున గుంటూరు మిర్చి యార్డ్ కానీ నిన్న పొగాకు బేళ్లు అంత ఇదిగా రైతులు అల్లాడిపోతున్నారు. ఒక పక్క ధర లేకపోతే పొగాకు బేళ్లు దొక్కేసి వాళ్ళకి మరింత నష్టం. ఒక్క మిర్చి యార్డే కాదు, పొగాకు బేరనే కాదు. ఆ రోజున ఈ చిత్తూరు మామిడికాయ కొనుగోలుకి వెళ్ళినప్పుడు ఆ రోజున మామూలుగా రోడ్డు మీద పోసి తొక్కిచ్చారు. అప్పుడు రైతు కోసుకొచ్చిన మామిడికాయలు రోడ్డు మీద పడేసి తొక్కిచ్చాడు. రైతుకు నష్టమా లేకపోతే వీళ్ళకి నష్టమా? ఇవన్నీ కూడా దేనికి పనికి వస్తాయి సార్? ఈ రోజున సరే నువ్వు అట్లా చేయడం వల్ల రైతు ఏమైనా లాభపడ్డా లేకపోతే ధర ఏమన్నా పెంచారా? కనీసం అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ఏమన్నా అడిగావా? రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు, రైతు ద్రోహి జగన్. మరి ఇంకా నేను వస్తాను, నేను చూస్తాను, మీరు వచ్చాక మీ సంగతి తెలుస్తాను. అతను కలగంటన్నాడేమో, అతను కళలు నిజం కావు. అతని జీవితాంతం ఇక ప్రతిపక్షంలో కూడా ఉండడు. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఎట్టాగూ లేదు. ఆ 11లో కూడా ఒకటే ఉద్యమం నాకైతే తెలియదు.